గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హయత్ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఫస్ట్ ఏమో భార్య చనిపోయింది, ఆ తర్వాత భర్త బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉంది శిరీష వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ నాన్న ఉన్నారు. అసలు ఏమైంది ఏంటి, ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడానికి కారణం ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, మీ బిడ్డ ఎందుకు ఆత్మహత్య? మాకేం తెలియదు. మేము డ్యూటీకి వెళ్ళాము. డ్యూటీకి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది 11:30. ఫోన్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ పిల్లల మామనే ఫోన్ చేసిండు. ఏడున్న బాగుంటుంది అంటే నేను కాలనీలో బాగున్నాను అంటే అర్జెంట్ రాండి, మీకు పిల్ల చచ్చిపోయిందంట. ఎట్లా చచ్చిపోయి, ఏ పిల్లనా, ఏ పిల్ల బాగుంటే నీ పిల్లనేరా, నీ పిల్లని చనిపోయింది, సీరియస్గా చనిపోయింది అన్నాడు. చనిపోయినా ఇదే టైంలో చనిపోయిన సడన్గా షాక్ వచ్చేసింది మాకు. అంత తల్లినలు వెళ్ళిపోయినాం. ఏది నిన్న నా పిల్ల సండే రోజు మంచిగా నాతో మాట్లాడింది, సండే సాయంత్రం నాతో మాట్లాడింది, ఒక్క రోజుకి ఏమైంది అని చడలన వచ్చేసినాం మేడం. అందరూ నా భార్య అందరూ వచ్చేసి మా బిడ్డకి చడలన ఒక్క మాట అనలేదు మేడం. నాకు కొంచెం సులువు కూడా తెలియకుండా నా పిల్ల నన్ను అవసరంగా చేసింది వాళ్ళే, పండబెట్టింది వాళ్ళే. చడలన వచ్చేసి మధ్యలో వస్తుంటే మా 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. బండ్లు వస్తుంటేనే అంటే నీళ్ళు దాపుకొని కూర్చోబెట్టుకుని పిల్లలు ఇంటికి ఆడిన వదిలేసిన వచ్చేసిన తర్వాత వచ్చి బాటగానే పిల్లలు పండబెట్టేసి వాళ్ళే పండబెట్టి ఏమైంది, ఊరేసుకుందని ఎందుకు అంత బాధ ఏదో తెలియదు మాకు, అసలు తెలియదు, కారణం తెలియదు మేడం. కారణం అస్సలు మాకు తెలియదు, ఇంత సులువు తెలియదు నాకు కారణం. సడన్గా సండే రోజు నా పిల్లలు మాతో మాట్లాడిన పిల్ల సడన్గా మంగళవారం సడన్గా మాకే అర్థం కాదు. సండే రోజు ఇద్దరు పిలిచి అన్నం తినబెట్టి పంపించిన, భర్త వారు ఇద్దరిని సాయంత్రం పూట అందరం డ్యాములు అంతా తిని పంపించిన. సోమవారం ఒక రోజు అది ఏదో మొత్తానికి 3-4 రోజులు తర్వాత 3-4 రోజుల నుంచి ఏదో నసాల లోపల బాగా ప్రెషర్ పెడుతుందని తెలిసింది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు మేడం, అత్త మామ ఒక మగడే, ఎవరు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఎవరు అసలు ఉండరు, పక్క వాళ్ళు ఉండరు. ఉంటే ఏదైనా తెలుస్తుంది కదా, ఒకవేళ దూరం కొడుకోవాలి దూరం ఉంటే దూరం ఉంది బాగుంది నాకు తెలియదు అనుకోవాలి. ఒకటే ఇంట్లో ఉంటారు అందరు తెలియదా, అత్తమాకి తెలిసే ఉంటుంది ఏదైనా కారణం అనేది. మీతోనేమన్నా చెప్పింది? మాకు అసలు ఒక్క ముక్క చెప్పలేదు మేడం. అమ్మాయి అసలు బయట వాళ్ళే అసలు ఎట్లు లోపల అనేది చెప్పకుండా చేశారు, మొత్తానికి టార్చర్ పెట్టి చెప్పబెట్టకుండా చంపేసిరమ్మ వాళ్ళే. నాకొక్కటే బిడ్డమ్మా, నాకొక్క బిడ్డమ్మా, నా పిల్లలు పచ్చలేరమ్మా, నా బంగారు. మీరే చూసి చేసినాం మేడం, చేసినాక నాకు ఇట్లా తర్వాత తెలిసింది కొద్దిగా వంకరాడు సైకోలాగా ప్రవర్తిస్తాడని తెలిసింది. సరేలే సైకోలా ప్రవర్తించింది, మంచిగా మాట్లాడేమో లేమేమో అనుకున్నాం, కానీ ఇంతగా ఉండే ఇంత అనుమాన పక్షి అనుకోలేము మేడం. ఇప్పుడు వాళ్ళైతే ఏమంటున్నారు అని అంటే, మీ పాప చనిపోగానే మీరు వెళ్ళి కొట్టిండ్రు, గొడవ చేసినాం, పోయినాం అపకం మేడం, పోయినా ఎట్లా చనిపోయింది కారణం పోయినాం వాళ్ళు అసలు ఏమాది కొట్టనేసలేరు అందరు మీద వాడు సరళంగా కోపదాలు పోయినాం. కొంచెం గొడవ న్యూస్ అయింది అంతే. ఇది ఇట్లా దారికి రాడు, కేసు పెట్టిపోయినా చెప్తలేడు, మామూలుగా చెప్పట్లేదు, చెప్పలేదు నాకు తెలియదు అంటారు, చెప్పట్లేదు, దారిగా కేసు పెట్టిపోయినా. కేసు పెట్టారు. మా పిల్ల ఇట్లా చనిపోయింది, కారణం తెలుస్తలేదు, వాళ్ళు ఏదో చేసి నా పిల్లని చంపేశారు, నా పిల్లని ఏదో లోపల వేసి చంపేశారని చెప్పేసాను, కేసు అంతే పెట్టి వచ్చేసాను. ఇప్పుడు పోస్ట్ మార్టం అది అయింది కదా, ఏమైనా చెప్పిండ్రా? ఇంకా రాలేదు, పోయిర్రు, ఇంకా రాలేదు. మీకేమనుమానం ఉంది అంటే, మామూలుగా ఎందుకు అట్లా ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా జరిగిపోతది? తెలియదు మేడం, మాకు అసలు ఇంత సులువు కూడా తెలియకుండా చేసింది. నాకు కొంచెం న్యూస్ తెలిసి నా పిల్లలు నేర్చుకునేవాడిని, తెలియకుండా నా పిల్లలు అంటే ఆగా చేసి పెట్టారు. పోయినాము, కేసు పెట్టేసి వచ్చినాము. ఒక్కదాని అవసరం ఇంత జన్మ దాటదు మేడం, 18 బయటకు వెళ్ళకుండా చాకుంది. 11 వచ్చి నా బిడ్డ అసలు దాన్ని నిందలు పెట్టి చంపేశారు, నిందలు పెట్టి ఈడెట్టుంటే పక్కన కూడా వాళ్ళు అంటారుగా
అరే నీ పిల్ల ఆడెట్టుంటుందో వీడు అట్టే ఉంటుందిరా, బయటకు వెళ్ళదా నీ పిల్ల అంత మంచిగా ఉందిరా. కాళ్ళు పిచ్చి అసలు వాళ్ళ పిచ్చి ఆకా పోయింది నాకు. ఏంది పిల్ల ఆడుకుంది పిల్ల తెచ్చి ఇంత కూడా మచ్చలు నా పిల్ల మచ్చలు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి మేడం. ఒకటే అమ్మాయి. పాపమ్మ ఒక బిడ్డని దగ్గర ఎత్తుకున్నామా నేను. కొంచెం దూరమే ఉంది కదా ఇల్లు. మరి చూసుకోలేదా? అంటే తెలియదు మేడం, మేము డ్యూటీకి వెళ్ళినాం. వాళ్ళు మొత్తం వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఏదో గొడవ అయినప్పుడు గొడవైనా మాకు ఒక మాట చెప్పాలిగా, వాళ్ళ అత్తమ్మ చెప్పాలిగా, ఇట్లా అయిందిరా ఇట్లా అయిందిరా బామాడి. మళ్ళీ వచ్చి నేను చెప్పుకోమని నేను చెప్పుకున్నానుగా. 10 సార్లు చెప్పాడు, ఈసారి నాకు చెప్పలేదు. ఏదైనా చిన్న సురు అయినా అరే బామాడి రా వచ్చి చెప్పుకుందిరా నీ అల్లుని గురించి ఇట్లా ఇద్దని చెప్తే పోయి ఇద్దరు చెప్పేవాళ్ళం. మాధవడం 4 కలిసి చెప్పుకునేవాళ్ళం. ఏమైందా ఏం సంగతి అది 10 సార్లు వాళ్ళ అమ్మ ఏమనేది ఏరబోరా 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 అనేది. వాళ్ళ అమ్మ ఏరబోని వాళ్ళ అమ్మ నాన్న ఏరవండి ఏరవండి అని కానీ 10 సార్లు చాలా సార్లు అనేది. నేమేమనేగా ఎక్కువ ఉన్నది ఒక కొడుకు ఎందుకు ఏరబోతాడు వాడు పోతే మీరు ఏడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, ఉంటే ఉన్నది ఒకటే కదా, ఏదో నాకు చెప్పుకొని చేసుకోవాలి కానీ పోతే అది పోమంటావు. నాకు ఇద్దరు ఎవరు పోమన్నాను కదా అని వాళ్ళకి ఒకసారి చెప్పేది. లేదు పోవాలని వాళ్ళ అమ్మనేది. అత్త కూడా అస్సలు అత్తకు పడదు. అత్త ఏ రోజు కూడా కోడలు చూడలేదు. అత్త ఏ రోజు కూడా కోడల్ని అని నా కోడలని చూడలేదు. చిన్న బాబు ఉన్నారు కదా, ఆ బాబుని నేను పెద్దాబుని చేసుకొని లేదమ్మా నా పిల్లగా. 4 పిల్లలు తల్లి 100 ఏళ్ళు జీవిస్తుంది అనుకున్నామ్మా. నా బిడ్డ ఒక బిడ్డకే ముక్కలు వేసిర్రమ్మా. నా బిడ్డనే నా బిడ్డ అయిపోయిందమ్మా. 2 లక్షలు పెట్టుకున్నా ఫస్ట్ కానీ 2 లక్షలు పెట్టుకుని ఆపరేషన్ చేయించిన. ఆపరేషన్ చేసి 6 నెలలు ఇంట్లో 5 నెలలు ఉంచుకుని 6 నెలలు పంపించిన. అప్పుడు కూడా పిల్లలకి అప్పుడు చిన్న జ్వరం వచ్చినా చూడదు. నా అమ్మ ఫోన్ చేసి నాన్న నా కొడుకు ఇట్లా అయిందే నాన్న, నా కొడుకు మీరు చూస్తారా చూడరా, నా కొడుకు అత్త చూడట్లేదు ఏ మాత్రం పట్టించుకొని నా కొడుకుని చూస్తారు అంటే అమ్మ ఎందుకమ్మ మేము ఉన్నాగా నీ అత్తలు మేము చూస్తాం కానీ నీకు ఎందుకే ఇప్పుడు లక్షన్నర నేను బతికిస్తున్నాం ఆపరేషన్ చేసి కాడి నీ కొడుకుని చూసుకోలేమా మేము ఉన్నాగా నువ్వు భయపడకమన్నా పిల్లలు తీసుకురాండి. అప్పుడు 10 వారం ఒకసారి నా పిల్లలు వేస్తే మేము తీసుకుని హాస్పిటల్కి ఉరికేది. నాదో వంశమా వాళ్ళ వంశమా మేడం? నా పిల్లలు నువ్వు ఎందుకున్నా నీ కొడుకోవాలే కదా, చూసుకోవాలి కదా నీ బిడ్డని, నీ కొడుకే కదా, నీకున్నది ఒకటే కదా చూసుకోవాలి కదా, నీ పిల్లనే కదా. ఇప్పుడు కోళ్ళని నీ బిడ్డలాంటిదే కదా, మంచిది కాదు కదా. అసలు ఏ రోజు కూడా మనమని చూసింది కాదు, కోళ్ళని చూసింది కాదు. ఏమో తను మాత్రం ఇప్పుడు మాట్లాడొచ్చినాము మేము బిడ్డనే మా బిడ్డ లెక్కనే చూసినామని చెప్తాను. అందరు తెలుసు ఇక్కడికి ఆమె చెప్పడం అందరు తెలుసు, ఆమె సంగతి అందరు తెలుసు. ఏ రోజు కూడా నా పిల్ల 10 సార్లు ఫోన్ చేసి చిన్న జ్వరం వచ్చినా ఏమది లేక ఆనందింటే జ్వరం గోలేసి తగ్గుతుంది కానీ చిన్నపిల్ల గోలు తగ్గుతుంది. చూసుకోవాలిగా ఈ రోజులు ఎట్టుంటే మేడం 10 సార్లు చెప్పి మాకు ఫోన్ చేస్తున్నా అన్న నా పిల్లవాడు ఇట్లా అవుతుండే, నా పిల్లవాడు ఇట్లా అవుతుండే, మీరు చూడనీయరా చూస్తారా నన్ను నన్ను ఏమి చేసుకుంటారా చూస్తారా మీరు లేకుండా నేను రావాలంటారు. అమ్మ నేను ఉన్నాగా నీకు ఎందుకు నీ అత్త చూడకుండా మేము చూస్తాం, నీ పిల్లలు తీసుకుంటా అని చూపించి పంపించేది. ఏ రోజు నా పిల్లలు ఇంట్లో పెట్టుకోలేదు మేడం. ఇంట్లో పెట్టుకుని 2 రోజులు వాళ్ళ ఏదైనా అంటే వాళ్ళు చెప్పి తోలుకొచ్చుకుని బాబు 4 రోజులు ఉంటే పంపిమంటే 2 రోజులు మళ్ళీ పంపించేవాడిని. మరి మీ అల్లుడు ఎట్లా అంటాడు అంటే నరేష్ ఎట్లా అంటాడు? వాడు ఒక్కోసారి మంచిగా ఉంటాడు, ఒక్కోసారి ఎట్లా ఉంటాడు తెలియదు. కనపడినవాడు అట్లా ఉంటుంది అని వ్యవహారం. నాకు తెలియదు, తర్వాత తెలిసిన సంగతి. ఫస్ట్ మంచిగా ఉంటాడు అని కొడుకులా చూసినా మేడం. అయితే నా అసలు మా అయితే గడ్డబడ్డ బదులానిది అయ్యా నువ్వు నా కొడుకు లాంటివి. నాకు 2 కానీ 3వ కొడుకు అనుకుంటా. బడ్జెట్ ఏమంటే నేను చెప్పుకున్నా బిడ్డని చెప్పుకుంటా ఏదో ఉంటే నా కొడుకు లాంటివి నువ్వు అని గడ్డం పడుకుని మా బతులాడింది ఎన్నోసార్లు కూడా. నీకు ఏదో ఏం తప్ప ఏదో ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అన్నీ చిల్లగా చెప్పిన చాలా సార్ చెప్పిన. ఇప్పుడు మీ బిడ్డ చనిపోయింది, ఆ కేసు అయితే పెట్టారు కదా, మీరెందుకని మరి కొట్టడానికని పోయినరు? ఆ భయంతోనే పైనుంచి పోలే మేడం. సాయంత్రం పోయింది ఎప్పుడు నా బిడ్డ చనిపోయినప్పుడే గొడవైంది. గొడవ ఎమ్మట కేసు పెట్టేసి ఎమ్మట ఉస్మాన్ వెళ్ళిపోయింది. అంతే ఉస్మాన్ వెళ్ళిపోయినా కేసు పెట్టేసి కొట్టిండ్రు, లాగిండ్రు, మొత్తం అంతా కిందేసి తొక్కిండ్రు, పైన కూడా మొత్తం సిసి కెమెరా ఉంటాయి మేడం. సిసి కెమెరా పొట్టి చిన్న వెళ్ళిందిగా నేను కొట్టే కనబడతా అప్పుడే కొడితే భయంతోనే పోయి బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకిండ్రు అనేది వాళ్ళు అంటారు. లోకం అనుకోవాలి అలాగా వాళ్ళు అన్నట్టు రుజువు చూపెట్టాను. నేను తిట్టినాము పోయినాము కేసు పెట్టినాము కథ నా బిడ్డగా నేను వెళ్ళిపోయినా మా అంతమే వచ్చినా అందరూ చుట్టాలు పక్కలు వచ్చి కూర్చున్నా తెల్లవా నేనే ఉన్నా నా కొడుకు నేనే ఉన్నా అనవసరం మనం పట్టుకుపోయారు అనుమాన కేసు తోటి నన్ను నా కొడుకు 2 పట్టుకుపోయారు ఇద్దరు తీసుకుపోయారు. నన్ను నా కొడుకు 2 కొడుకుల్ని చేసిన గట్టి తీసుకుపోయారు. సార్ ఏమన్నా చేసి ఉంటే మమ్మల్ని ఎక్కడ చంపేయండి, ఇట్లనా మేము ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని చంపేయండి సాక్ష్యం ఉంటే. అరే రా బాబు రావారు నీకు అప్పుడే కావాలి గారు శిశువు ఉండగా అప్పుడు దాకా నేనేమన్నారు
వాళ్ళు చూసేసి దాంట్లో చూసిరు, వాళ్ళు అన్నారు చూసికాడు ఫోన్ చేసిరు, అరే నాయన మీరు మంచి వాళ్ళు రా, వాళ్ళు వాడేందుకు కూడా దిగి చచ్చిపోయింది అంటారు. కనపడుతుంది అందులో వాడేందుకు దిగిపోయింది కనపడుతుంది. ఎవరు నేను మాకు ఇప్పుడు ఇందాక వస్తుంది నాకు చూపించారు ఇందాక వస్తున్నా చూపించారు. నాకు సెల్లు కూడా తీసుకున్నారు మేడం, పోలీసులు తీసుకురు, వాళ్ళే చూపించారు, వస్తువుని చూపించారు. చూసినాం నేను అందుకు వాళ్ళని తోలుకొచ్చి మరి మీరు మంచి వాళ్ళు మీకు మీరు అది ఉంది కాబట్టి మీరు బయటపడరు అన్నారు. సార్ నేను ఆ రోజే చెప్పిన, నేను ఏదైనా చేసి నేనే అన్యాయం అవుతా, నాకు నా బిడ్డ పోయిన దుకాణం నేనున్నా అన్నది ఏమనలే మేడం, ఏమనలే సార్ అన్న, నేను కానీ పిల్లగాలి ఇవ్వలేమన్నా. అప్పుడు ఫస్ట్ పోయి కేసు పెట్టాం అంతే అన్న. సార్తో మాట్లాడినా, ఎవరైనా ఎట్లా నాకు కేసు పెట్టండి, కేసు పెట్టి మంచిగా లేరు, వాడు కూడా ఏదో అదో లాగున్నట్టున్నాడు పోలీస్ సార్ కూడా, అదో లాగున్నట్టుండి ఏదో సైకో లాగున్నట్టు అవు సార్, అది నాకు తర్వాత తెలిసి సార్ అన్న. సరే ఉంటుండే తర్వాత సర్దుకోపోదని అనుకున్నా, కానీ ఇట్లా చేసి నాకు అనవసరం నా పిల్లలు నాకు ఇచ్చాను సార్ అన్నీ. 2 years. 2 years అయింది. ఇప్పుడు ఎట్లా మన్మడు పరిస్థితి? మన పరిస్థితి నా బిడ్డ పోయినాక నేనేం చేయాలి మేడం, అది వాళ్ళది. నా బిడ్డ పోయిన నా భార్య దుఃఖంతో ఉంది, ఆమె భయం అవుతుంది, ఆమె చూస్తే నాకు భయం అవుతుంది.